మనం బుకింగ్కి వెళ్తున్నాము కుషాగూడ నుంచి మేడ్చల్కి. అవి కుషాగూడలో బిట్స్ ఉంటాయి కదా, బోర్వెల్ది బిట్స్, అవి నైటే అయిపోయింది. ఆయన మార్నింగ్ వచ్చేసి 5:30 కన్నా 5:30కి లేవలేదు. ఇప్పుడు కాల్ చేస్తే 6 o'clock ఇప్పుడు రేస్ చేసుకుని వెళ్తాడు. ఇంకా అక్కడికి కుషాగూడకి వెళ్ళి ఆ మెటీరియల్ వేసుకుని చెప్పిన ఇంత ఫస్ట్ టైం వీడియో పెట్టినాడు, అదే బుకింగ్ అన్నమాట. కానీ రెగ్యులర్గా ఉంటాయి ఇవి కూడా. 2500 ఇస్తాడు మన కుషాగూడ నుంచి మేడ్చల్. అవి బెడ్స్ ఒక 1200 kgs వస్తాయి మొత్తం. ఇంకో వీడియో పెడతా అప్డేట్ కూడా అయినాక. రెగ్యులర్గా ఉంటాయి మనకి. అదే వెళ్తున్నాం అక్కడికి, లోడ్ అయినాక పెడతాం. ఇలా ప్రైవేట్ బుకింగ్, ఫస్ట్ బుకింగ్. మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి 1.5 kilometer ఉంటుంది. అంటే కుషాగూడ ఇండస్ట్రీలో ఉంది. నిన్న మొన్న కూడా ఏమి ఎక్కువ రాలేదు బుకింగ్స్. చూసారు ఒక వీడియో పెట్టింది ట్యూస్డే రోజు అయితే 513 రూపీస్. ఓటర్లో ఉండే కొద్దీ తగ్గిపోతుంది ఫ్రెండ్స్. చాలా బుకింగ్స్ సరిపోతలేదు అనుకుంటా తెలిసి, పనులు ఎక్కువ అయిపోయినాయి, బుకింగ్ సరిపోతుంది. వాడు సెకండ్ సిటీలో ఒకటి అందరికి ఉంది కదా, ఎవరికి సెకండ్ సిటీలో లేదు. ప్రైమరీ ఉన్నవాళ్ళు మెంబర్ ప్లస్ బోర్డులు ఉన్న కొందరు పాతవి బోర్డులు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మట్టుకే వాడు ఇస్తుండు. లేని వాళ్ళకి కొంచెం సెకండ్స్ డీలో ఇచ్చి బుకింగ్స్ ఇచ్చింది చూపిస్తుండు. మనం సెకండ్స్ అయిపోయినాక ఓకే ఇష్యూ లోపల అది పికప్ ది అనదర్ పర్సన్ అని చెప్పి చూపిస్తుంది. అంటే ఆశ చూపిస్తుంది ప్రైమరీ వేసుకోవాలి, ప్రైమరీ మెంబర్ కావాలని. అది ఎంత 1000 రూపీస్ ఏమో కట్టాలి. మెసేజ్ కూడా పెడుతున్నాడు రోజు, ఫస్ట్ నుంచి కంపల్సరీ మీరు ప్రైమరీ వేసుకోవాలి, బోర్డు ప్లేస్లో ఇది వస్తుంది, మళ్ళీ బోర్డు కూడా వేసుకోవాలని చెప్పి మెసేజ్ వస్తుంది. కొత్త రూల్ పెడుతున్నారు. మన ఇన్కమ్ పడిపోయింది కొంచెం, ముందు లెక్క లేదులే. మూవర్ వచ్చింది కానీ అది క్లిక్ అవుతలేదు. అది క్లిక్ అయిందంటే మాత్రం వీనికి టక్ ఆఫర్ ఉంటుంది. అది ఇంకా వీనికి ఎదురులేదు. ఇక మంచిగా మూవర్ వచ్చిందంటేనే వీనికి అప్పుడు ఎదురు లేదనే ఇట్లా ఇస్తుంది. వాడు వచ్చిందంటే వీడు బరాబర్ రేట్లు. అంకుల్ డెలివరీ వచ్చి వాడు తక్కువ చేసేవాడికి వాడిని చూసి వీడే తక్కువ చేసి వచ్చినట్టు చాలామంది చేస్తారు బుకింగ్స్. ఎందుకంటే మూవర్ వన్కి కస్టమర్ కేర్ అంకుల్ డెలివరీ వన్కి కస్టమర్ కేర్ కరెక్ట్ ఉండదు. వేస్ట్ అంట, అస్సలు పట్టించుకోరు. ఈ పోర్టర్ది ఏంటంటే కొంచెం కస్టమర్ కేర్ది కలుస్తుంది కాబట్టి ఆ నమ్మకం. అంటే దానికైతే అసలు కలవదే కలవదు. బస్ అయినా డోర్ తీస్తుంది, బైక్ అయినా సడన్గా డోర్ తీసిండు. బైక్ అయినా దాకలే, ఇంకా చూస్తాం సీరియస్గా. అట్లా ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఇంటి టక్ ఆఫర్ లేడు పోటరోడ్కి. మూవరోడ్ క్లిక్ అయ్యింది అంటే మాత్రం దారికి వస్తుంది. అప్పుడు క్లిక్ కాలేదు, అది ఎప్పుడో ఒకసారి బుకింగ్ వస్తుంది, అందరికి కూడా వస్తుంది గ్యారెంటీ లేదు. అయినా బైక్ అయినా పోయించాడు. ఆయనకి ఒక బస్ అయినా డోర్ తీస్తుండు రైట్ సైడ్లో. ఈయన అప్పుడే పోయిండు. నేను తాకలే కానీ చూస్తుండు ఆయన జర్రైతే తాకుతుండే. కుషాగూడ కంపెనీకి వచ్చేసినాం. ఇప్పుడు అది లోడ్ వేసుకుని అక్కడ మేడ్చల్కి వెళ్ళాలి. అక్కడి నుంచి ఆన్ చేస్తా అడ్డదా ఓకే లేదు. ఇలా బైక్స్ ఉన్నాయి, బైక్స్ వచ్చుంటాయి నాకు ఇచ్చి. ఎలక్ట్రిక్ బైకులు ఉన్నాయి కదా, ఈవీ బైకులు అవి ఉండొచ్చు అని చెప్పింది. మండే నుంచి ఉన్నాయి, వస్తాయి, లోడ్ వచ్చేస్తుందని. ఉంటాయి ఇలా 2 ట్రిప్ లైన్ ఉండాలి. 2 ట్రిప్ లైన్ ఉంటాయి. అట్లా రాయచూరు కూడా ఒకటి వేది ఉంది, మళ్ళీ ఏం చెప్తాడో లేదో చూడాలి. కుషాగూడ కంపెనీ మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా అంతా బోర్వెల్ అన్నీ ఇక్కడే రెడీ అవుతుంటాయి. ఇక్కడ నుంచి స్టార్ట్, లెఫ్ట్ నుంచి స్టార్ట్ షటర్లు ఉన్నాయి కదా, ఇవన్నీ అవే మొత్తం అవే లైన్గా
ఈ గల్లీ నుంచి స్టార్ట్ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో దీని లోపలికి వెళ్ళాలి. రివర్స్ తీసుకొని ఇంకా రానట్టుండు. నాకేం ఫోన్ చేసిండు వచ్చినామని అడిగాడు. మంచి కింద వాళ్ళు ఉంటాడు ఆ ఊరిని. నన్ను వచ్చినామని అడిగింది. వచ్చేసినా నాకు చెప్తుండు. చూడాలి అక్కడైతే లేరు ఎవరట బైక్ అయితే లేదని. చూద్దాం లోపలికి ఫ్రెండ్స్. ఇదే లోడ్ ఇక ఈయననే ఓనర్. పొద్దున్న 6 గంటలకు పిలిపించిండు నిద్ర లేకుండా. ఆయన వాడుకోలే నన్ను వాడుకోలే. వీడికి రాలే నన్ను పిలిచిండు ఫస్టే. ఈయనే ఉన్నా అని కాలిపిల్లి. చాలా 200 ఎక్స్ట్రా కొట్టు లోడ్ ఎక్కువ వచ్చింది కదా అని అట్లా అన్న. వాడు ఫ్రెండ్ అవుతాడు మనకి. ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు మా తమ్ముడే. ఇక మనకి వచ్చినప్పుడు ఫ్రెండ్ అన్నమాట. వాళ్ళది కంపెనీ పిలుస్తుంటారు రెగ్యులర్గా మనల్ని. మళ్ళీ ఇంకో ట్రిప్ ఉందన్నాడు. వచ్చినాక వెళ్ళాలి. ఉంటే ఇప్పుడు ఉంటుంది, లేదంటే సాయంత్రం ఉంటుంది అన్నాడు. ఓకే నో ప్రాబ్లం. వాళ్ళకైతే బుకింగ్స్ ఇవి ఉన్నాయి. ఎలక్ట్రిక్ అయినది కూడా ఉంది. అయినది కూడా ఇంకా 10:30 గంటల పిలుస్తాడు. చూడాలి అక్కడ ఉంది. బంక్ దగ్గరకు వచ్చి డీజిల్ కొట్టుకొని వచ్చాం. ఇక్కడ డీజిల్ లేదంటుండే ఆయన. క్యావని చెక్ చేస్తుంది చూసాము. మరి యాప్రాల్లో కొట్టిద్దాము అక్కడ. వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది లొకేషన్ దగ్గరకు వచ్చేసినాము. ఇది ట్రాన్స్పోర్ట్ సంబంధించింది. ఇక్కడ లారీలన్నీ పార్క్ చేసి ఉంటాయి ఇక్కడ లోపలన్నీ. ఇప్పుడు మనం పెట్టేటిది చెన్నై లారీ. ఓకే ఈ ఎదురుగా ఉన్నది అదే. $9311. அண்ணா பிட்டு எங்கே வைக்கிறீங்கண்ணா? தமிழ் வேலு. कैसा लोड करेगा साथ में? हाँ साथ में कोई नहीं है. हाँ साथ में कैसा जो लोड करेगा? हाँ हाँ कोई नहीं है इधर, कोई नहीं है. हाँ हमारा को मालूम नहीं भैया. हाँ ऑटो ड्राइवर नहीं बोल रहा. ऑटो ड्राइवर नहीं बोल रहा. पैसा बोल रहा ला. हाँ पैसा बोल रहा. हाँ 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 फोन करके बोलो. हाँ इधर से एक बार. अच्छा ಅಲ್ಲ ವಂಡಿ ಬರ್ದಲ್ಲ ಇಲ್ಲ ಎಲ್ಲ ವಂಡಿಗೆ பெட்டி வரானா கீழே. நான் ரெகுலரா வருவேன் இங்க. ரெகுலரா வண்டிக்கு வருவேன் இங்க. நான் வருவேன் இல்லை இந்த வண்டிக்கு இல்லை உங்க வண்டிக்கு இல்லை. பெட்டி நீட்டமா இருக்கும். சேம் இதே இது எவ்வளவு நீட்டமா இருக்குதோ அவ்வளவு நீட்டமா இருக்கும். இந்த பிளேஸ்ல அவ அமுக்கிடுவான் மொத்தம் எல்லாம். ரெகுலரா ஓட்டுறோம். மூணு பெட்டி இருக்கும். இங்க முன்னாடி ஒன்று, நடுவில் ஒன்று, லாஸ்ட்ல ஒன்று.
ஒரு பெட்டில் 20-15 அப்படி விற்கலாம். மேலே எப்போ பார்க்கலாம் மேலே ரொம்ப கஷ்டம் அது. ஏன்னா ஆட்டாது சும்மா சின்னது அது. பின்ன எவ்வளோ கஷ்டம்ண்ணா மேலே தூக்கி வைக்கணும்ண்ணா. நீங்கள் தெரியாது அவங்களுக்கு இவ்வளோ வெயிட் இருக்கும். தெரிய வண்டி ஓனர் மாட்டேன்ட்டார் நான் சொன்னதுக்கு. ஓகே. ஓனருக்கு ஐடியா இருக்கும் இல்லை ஆல்ரெடி இவ்வளோ வெயிட் இருக்கும்னு சொல்லிட்டு மேலே தூக்கி வைக்கணும் கஷ்டம் இல்லை ஓனருக்குன்னா. எப்படியாவது நம்மளுக்கு டபுள் கிடைச்ச வந்து காசு வேணும் அவ்வளோதான். நீங்கள் எதுனா பண்ணி பண்ணாடுங்க. அவனுக்கு ஃபோன் போட்டு வண்டிக்காரன் எப்படி ஆட்டுறது. அப்படி பண்ணுங்க. அதெல்லாம் ஆட்டோக்கார கேட்டாவே அதெல்லாம் முடியாதுங்கிறாரு. நான்லாம் ஏற்ற மாட்டேன் அப்படிங்கிறாரு. இல்லைண்ணா அவங்க ரெகுலராக ஓட்டுறவங்க வந்து பெட்டி வச்சுருக்காங்க. இந்த ஆட்டோக்காரங்களும் அப்படி தான் சொல்கிறாங்க. அவங்க பெட்டி வச்சுருக்காங்க, பெட்டியில் நேக்காக ஏற்றிக்கிட்டு போவாங்க. நீங்கள் கேப்பில் ஏற்றுனா எப்படி ஏற்றுவ அப்படிங்கிறாங்க ஆட்டோக்காரங்க. யாரோ சொன்னாங்கன்னு ஓனர் வந்து ஏற்றுங்கிறாரு அவர். மறுபடியும் தாங்குமா யார் பிறப்பா? இதாங்க பேசு பிறப்பா 2 டன்னில் சேருக்கிற கேப்னு தாங்கினா ఎక్కడ స్పీడ్ అంటే ఎవరు అనేది వారు మూల చెప్పేపా పెరగేసేవాడు మేము మా పని 2 గంటలు ఎక్కుమంటా వారికి నీకని చెప్పి ఇచ్చి ఎవరు బండి తోలేనాడు ఇదంటదా. క్యాప్ నెల తాంగ ఆటో కూడా చెప్తావు. క్యాప్ నెల ఫోన్ చేసిన ఆయన కూడా రమ్మన్నాడు. మీ గండిమైసమ్మ దగ్గరికి వెళ్ళాలి. అక్కడి నుంచి ఒక 4 బైక్స్ తీసుకుని రావాలి నాంపల్లి నాగారం. మళ్ళీ తర్వాత ఇంకో ట్రిప్ ఉంటుంది. అదేమో సేమ్ అదే గండిమైసమ్మ నుంచి కేశవ నగర్ రావాలి. ఇదైనా 25 అదైనా 25 ఉంటుంది కిరాయి. ఈరోజు లక్కీలో దొరికినాయి. అంటే మనం ఇక్కడ సగం దూరం దాకా వచ్చాం కాబట్టి బెనిఫిట్ అయింది. లేదంటే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ దాకా రావాల్సి వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ వచ్చేసినాం కాబట్టి సెకండ్ ట్రిప్తే కొన్ని ఇబ్బంది ఉంటుంది. అంత దూరం కేశవ నగర్ నుంచి నాగారం నుంచి ఇప్పుడు మళ్ళీ ఇడికి రావాలి 2 ట్రిప్. ఏం చేస్తాం ఓటర్లో కూడా నాకు లిమిట్ అయిపోయింది. బాగా చేసుకున్నా రీఛార్జ్ చేయాలి 1000 రూపాయలు పెట్టి. ప్రైవేట్ ఏదో ఒక్కటి వచ్చా రోజుకి కొంచెం మనకి ఈజీగా టార్గెట్ అవుతుంది. లేదంటే కష్టం. ఈ ఓటర్లో వేయడం అంటే కష్టం. నిన్న సండే నిన్న తీసినా కదా, నిన్న 2 బుకింగ్లు వచ్చినాయి. ఒకటేమో 1000 రూపాయలది, ఒకటేమో 800, 1800 వచ్చి అట్లా. ఇలా ఓటర్లో తక్కువ ఉంది, అమౌంట్ తక్కువ చేసినట్టు అది వర్కౌట్ అవుతలేదు చాలా వరకు. ఇలా లోడ్ వచ్చిందో లేదో. ఈ బైక్ మన యశోనగర్లో ఉన్న బ్రాంచ్ వాళ్ళకి కూడా లోడ్ వస్తుందని చెప్పి చిన్న రాయచూరు ఇంకా 2-3 లోకల్ దొరుకుతుండే వాళ్ళకి. చూద్దాం అక్కడికి వెళ్ళి ఈ లోడ్ అయితే వేసుకొని అక్కడికి వెళ్ళడానికి నాగారం దింపి మళ్ళీ ఇక్కడికి వచ్చి లోడ్ వేసుకొని యశోనగర్కి వెళ్ళాక చూద్దాం అక్కడ గోదాములు వచ్చినాయా లేవా వాళ్ళు. చలో ఫ్రెండ్ వెళ్దాం పదండి. లొకేషన్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. మళ్ళీ 4 బైక్స్ ఎదురుగా ఉన్నాయి కదా, అవే మనం తీసుకెళ్ళేటి. ఈ చిన్న లోడ్ చేస్తాడు. ఇవే గ్రీన్ 3, ఒక బ్లాక్. ఫ్రెండ్స్ లోడ్ అయితే అయిపోయింది మన బండ్లో. సేమ్ అదే 4 వెహికల్ ఆ రోజు వచ్చినట్టు. మళ్ళీ ఇంకో ట్రిప్ ఇంకో ట్రిప్ చెప్పిండా? ఇంకో వచ్చేటి ఉన్నాయి. ఇంకో ట్రిప్ రావాలి నేను ఇక్కడికి. అవి ఎన్ని వెహికల్ చెప్పిండా? కాకతీయనా కాకతీయ 7 కన్నడ. ఇంకో ట్రాన్స్పోర్ట్ ఇంకోటి బైక్ షోరూమ్కి వెళ్ళాలి అవి. చలో ఫ్రెండ్స్ వెళ్దాం. ఫ్రెండ్స్ డీజిల్ వేసుకున్నాం ఇప్పుడే. పొద్దున ఒక 300, ఇప్పుడు ఒక 400. పొద్దున కిలోమీటర్ ఏమో 24 ఉంటుంది అది. ఇప్పుడు కిలోమీటర్ ఏమో ఇది 16 ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది అప్ అండ్ డౌన్.
ప్రజెంట్ అయితే ఒక 700 డీజిల్ వేసిన. ఇంకో ట్రిప్ కూడా ఉంది, ఇంకో ట్రిప్ కూడా కొట్టాలి. అదే వెయిట్ చేసి ఇది డ్రాప్ అయినాక అది మళ్ళీ ఇక్కడ రావాలి. డీజిల్ అయితే ఇప్పటికీ ఫస్ట్ బుకింగ్ 25, ఇది ఒక 25, 5000లో 700 డీజిల్ వేయించినట్టు. ఇంకో ట్రిప్ ఉంది, ఆ ట్రిప్ ఒక 25 వస్తుంది. ఇవాళ లక్గా దొరికినాయి రెండు, వచ్చే దారే కాబట్టి టెన్షన్. అదే వేరే దగ్గర అంటే ఇబ్బంది అవుతుంది. ఇట్లా మనకి రోజు ఒకటి ఏదైనా ఒకటి దొరకాలి, అప్పుడే మనకి వర్కౌట్ అవుతుంది. ఒకటే బుకింగ్ ఈ ఫోటోనే నమ్ముకుంటే మాత్రం స్కెచ్. దొరకాలి, ఏదో ఒకటి దొరకాలి. మనం కూడా తిరగాలి, ఇట్లా ఫోన్లు ఇవ్వాలి, వాళ్ళకి దగ్గర వాళ్ళకి నంబర్లు ఇవ్వాలి, ఫోన్లు చేస్తుండాలి, ఏమైనా ఉన్నాయా అని అడగాలి. అప్పుడే మనకి బిజినెస్ పెరుగుతుంది. ఏ పోటర్ని నమ్ముకుని ఉంటే మాత్రం బిజినెస్ జరగదు, అది కాదు, ఏం చేయలేము. అది నలుగురితో ఫోన్ నంబర్లు తీసుకుని కలుస్తున్నాను, మాట్లాడుతున్నాను, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారు. మాకు కిరాయిలు రావాలి కదా. ఒక్కోసారి కిరాయిలు ఉండని రోజు పోటర్ ఆన్ చేసుకొని చేసుకోవాలి, ఉన్న రోజు మాత్రం కంపల్సరీ ఇదే వెళ్ళాలి. ఇట్లాంటి దొరికినాయి అనుకో, ఒక్క రోజుకి 1-2 దొరికినా కూడా చాలు, టార్గెట్ అయిపోయినట్టే. ఈ చిన్న బండ్లే 2000-2000 వేస్తారు, చిన్న బండలు. మన జీతో బండి, ఈ పెద్ద బండి మనం కనీసం 4000-5000 అని చేయాలి రోజు. అందుకే చేయాలి కాబట్టి మనం ఏం చేయాలంటే ట్రై చేస్తున్నారు. అలాగే ఇలా ఫోన్ చేసుకుంటా డైలీ ఏదో ఒక బుకింగ్ తలగాలి, ఏదో ఒక్కటైనా తలగాలి. అవుట్ స్టేషన్ది తగిలితే మాత్రం మంచిగా కిరాయి మాట్లాడుకుని వెళ్ళాలి. లోకల్ని మాత్రం లోకల్ ఏం ఫరక్ పడదు, అవుట్ స్టేషన్ది మైలేజ్ ఇస్తుంది, లోకల్ ఏం మైలేజ్ ఇవ్వదు, బాగా డీజిల్ కాలుతుంది. కాబట్టి దీన్ని అంత ఏం ఫరక్ పడదు. అవుట్ స్టేషన్దే మనకి ఖాళీగా వస్తాం ఒక్కోసారి, ఇంకేం దొరకవు. కాబట్టి దాన్ని అప్ అండ్ డౌన్ కిరాయి లెక్క మాట్లాడుకొని చూసుకోవాలి. మన బండికి 30 రూపీస్ అని చెప్పినాయి కదా, ఆ 30 రూపీస్లో కానీ మనకి కిలోమీటర్ 15 లెక్కైనా పడుతుంది. అది అంటే అప్ అండ్ డౌన్ కిరాయి చెప్తున్నాను. మామూలుగా వాళ్ళకి చెప్పాం కదా మనం అప్ అండ్ డౌన్ అని, వాటి ఇయర్ కూడా అట్లా మనం ఏం మాట్లాడుకుంటాం, 30 రూపీస్ లెక్క వేసుకుని మాట్లాడుకోవాలి. దాన్ని బట్టి ఎంత దూరం వచ్చినా అంత దూరం. రిటైన్ ఇప్పుడు సపోజ్ బెంగళూరు వెళ్ళినామంటే ట్రాన్స్పోర్ట్ దొరుకుతుంది, చెన్నై వెళ్ళినా ట్రాన్స్పోర్ట్ దొరుకుతుంది, వైజాగ్ వెళ్ళినా ట్రాన్స్పోర్ట్ దొరుకుతుంది, నాగపూర్ వెళ్ళినా దొరుకుతుంది, కేరళ వెళ్ళినా దొరుకుతుంది, గోవా, హుబ్లీ. ఈ కర్ణాటక దగ్గర వెళ్తే మాత్రం కొన్ని దగ్గర దొరకవు, మెయిన్ సిటీ ఏమున్నా అక్కడ సైడే ఉంటాయి ట్రాన్స్పోర్ట్. మనకి మెయిన్ సిటీ ఉన్న దగ్గరనే చూసుకోవాలి. అంటే రిటర్న్ దొరికేటట్టు కిరాయి మాట్లాడుకోవాలి. రిటర్న్ ఎక్కడ పోతే మనకు దొరుకుతాయి చూసుకొని దాన్ని బట్టి మాట్లాడాలి. రిటర్న్ దొరకని ఏరియాలు ఉంటే ఎక్కువ మాట్లాడుకోవాలి. ఆడి ఇస్తే ఇచ్చింది లేదా అది రాకపోయినా ఫరక్ పడదు, ఎందుకంటే మనం ఖాళీగా వస్తాం కదా. వేస్ట్ ఎందుకు ఖాళీగా వచ్చే కిరాయిలు మనకి ఏం దొరికితేనే బాగుంటుంది. రిటర్న్ ఏం దొరకకపోతే వేస్ట్. ఇంకోటి ఓవర్ రైట్ మాత్రం పక్కా వేసుకోకండి ఫ్రెండ్స్, మరీ చెప్తున్నా. ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఉంటారు, తెలియదు వాళ్ళకి ఏ బండికి ఎంత లోడ్ వేయాలని. మన బండి ఆల్రెడీ మన బండిలో ఆర్సీ మీద ఉంటుంది, మనం ఎంత కెపాసిటీ వెయిట్ లేపాల బండి, దాన్ని చూసి ఒక 500 కిలోలు ఎక్స్ట్రా పెట్టుకోండి అంతే. అంటే అది కూడా మంచి కిరాయి ఉంటే 500 ఎక్స్ట్రా వేయాలి మన లోడ్కి మించి. నాది టాటా ఎంట్రా వీటన్ నా బండిలో ఎంత 1120 ఇచ్చిండు లోడింగ్ కెపాసిటీ. నేనేం చేస్తా, 300 బాడీకి అయింది, బాడీ వేపిస్తాం కదా మనము, అదొక 300 వెయిట్ ఉంటుంది. ప్లస్ మనం లోడ్ వేస్తే ఎవరైనా టన్ను లోపలనే ఉంటుంది. మనం ఏం చేయాలంటే మంచి కిరాయి దొరికి ఎక్కువ మళ్ళీ మెటీరియల్ ఉంది అంటే ఒక 500 కేజెస్ ఎక్కువ వేసుకోవాలంటే టన్నర లాస్ట్ పెట్టుకోవాలి అంతే. అప్పుడేమైతే మైలేజ్ ఏం తగ్గదు, ప్లస్ టైర్కి ఏం ప్రాబ్లం కాదు, మన బండి కూడా అల్గా వెళ్ళిపోతుంది. అట్లా చూసుకుని చేసుకోవాలి. నువ్వు లోవర్ లోడ్ వేసుకుని తక్కువ కిరాయి పోయినామంటే కొంత వెళ్ళే వాళ్ళు ఉన్నారులే,
కిరాయి కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మనం వాళ్ళకి మాత్రం కొట్టద్దు ఫ్రెండ్స్. వాళ్ళకి ఏంటంటే ఈ రోజు మట్టుకు వెళ్ళిపోతే చాలా అన్నట్టు వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ టైం కూడా వాళ్ళని పిలుస్తాం వాళ్ళు అనుకుంటారు, కానీ ఏమైనా తేడా వచ్చినప్పుడు కస్టమర్లకు తెలుస్తుంది. అప్పుడు ఎక్కువ తీసుకున్న వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వేరు ఉంటుంది, తక్కువ తీసుకున్న వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వేరు ఉంటుంది. అది చాలామంది తెలుసుకోరు. అది ఆ తక్కువకి వస్తుందని పంపించేస్తుంది. తర్వాత ఏమవుతుంది, వానికే బొక్క. మెటీరియల్ ఏమైనా అయినా ఎక్కువ తీసుకున్నానికి భయం ఉంటుంది. ఎందుకంటే వాడు పైసలు ఎక్కువ బరాబర్ తీసుకుంటుంది కిరాయి, కాబట్టి మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి వాడు జాగ్రత్తగా తీసుకెళ్తాడు. తక్కువ ఉన్నాడేంది ఆయనకి తీసుకోవడం ఇదే ఎక్కువ, ఏం చేస్తాం, మన టైం బాగాలేక మనం వచ్చినాం కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా తీసుకుని వెళ్తాడు మెటీరియల్ని. గుంతలు ఉన్నా చూడాడు, వైర్లు ఉన్నా చూడాడు, ఏమి ఎట్లా అంటే బండిని కొడతాడు. ఆ బండిని కొట్టినట్టు ఆ మెటీరియల్ కూడా అట్లా కొడతాడు. కాబట్టి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా వాళ్ళకి చెప్పండి. మరి అది తక్కువకి వెళ్ళకరా నాయన, నువ్వు వెళ్ళిన వల్ల వేరేలకు ప్రాబ్లం అవుతుంది. మన కిరాయిలు బరాబర్ మాట్లాడుకోవాలి, కరెక్ట్గా పని చేయాలి, కరెక్ట్గా పైసలు అడగాలి, అంతే. అదే పాలసీ పెట్టుకోవాలి. ఒకటే అనాలి, అన్నా నేను బరాబర్ నీ మెటీరియల్ తీసుకొని సేఫ్గా చేరుస్తా, నాకు బరాబర్ పైసలు ఇచ్చేయాలని, అంతే మాట్లాడాలి. ఇంకేం చెప్పొద్దు. అట్లా చేసుకోవాలి. తక్కువ వెళ్ళే వాళ్ళని మాత్రం మనం చెప్పాలి, అరే ఎక్కడైనా కలుస్తారు. ఒక్కొక్కరు దగ్గర మహారాష్ట్ర వాళ్ళు కొత్తగా తీసుకొని నడిపించుకుంటుంటారు, కలుస్తారు. ఎక్కడ అది తెలుగు మాట్లాడతాడు, నేవయ్యా హిందీ అంటాడు. అవునా, ఎప్పుడు వచ్చినావు, ఎన్ని సంవత్సరాలు అయినా వచ్చేది అంటే మొన్న వచ్చినా అన్న. మళ్ళీ సిటీ వెళ్తా ఎట్లా చేస్తున్నావు అంటే ఏముందన్న, నావిగేషన్ ఉంది, నావిగేషన్ చూసుకుంటా వెళ్తా అట్లుంటారు. నావిగేషన్ చేసుకునేటోళ్ళు కూడా ఉన్నారు, సిటీ తెలియకపోయినా కూడా. అట్లాంటి తక్కువ పోతున్నాడు, ఆయనకి ఏం ఐడియా ఉండదు సిటీ ఎంత దూరం ఉంది, ఎన్ని కిలోమీటర్లు ఉంది. వాడు దాన్ని తక్కువకి వెళ్ళిపోతున్నాడు. అట్లా ఈ ఆన్లైన్ వచ్చి బిగ్ బాస్కెట్, జొమాటో, స్విగ్గీ, ఆన్లైన్లో వచ్చి మొత్తం ఖరాబ్ చేసేది. కిరాయిలు అన్నిటి బిజినెస్ ఖరాబ్ చేసేది. ప్రతి ట్రావెల్స్, ట్రాన్స్పోర్ట్, ఫుడ్, లిక్కర్ ఒక్కటి ఇవ్వలే. ఆ లిక్కర్ కూడా వచ్చిందంటే అంతే. ఇక ఆగి మటన్ చికెన్ కూడా వచ్చేసింది, లిక్కర్ ఒక్కటి రాలే. ఆన్లైన్ అన్నీ వచ్చినాయి. ఇది కూడా వచ్చిందంటే ఆగం చేస్తారు, ఆగం పట్టిస్తారు. ఇక తెచ్చేదానికి పైసలు కూడా ఇయ్యరు, కొట్టేగా కొడతారు వాడినే. మళ్ళీ వాళ్ళ బిల్లులు కూడా పాస్ చేయరు కరెక్ట్గా, పాయింట్స్ అలా అట్లుంటుంది. అది తెచ్చినా తేలి అని చెప్తాడు. ఎవరు డెలివరీ చేస్తారు వాళ్ళు కూడా ప్రాబ్లం అయి పలిగిన ఏమైనా వాళ్ళ మీద వచ్చి వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీనివల్ల నయమైందిలే ఆన్లైన్ పెట్టండి కూడా. ఆన్లైన్ అనేది వేస్ట్, ఆన్లైన్ రావద్దు. ఆన్లైన్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి అన్ని బిజినెస్ ఖరాబ్ అయిపోయినాయి మొత్తం. సరే ఫ్రెండ్స్, లాగ్ అయిపోతుంది వీడియో, వెళ్తున్నాం. ఇప్పుడే మార్నింగ్ వెళ్ళినా కదా బిట్స్ తీసుకుని మేడ్చల్లు. ఆయన మళ్ళీ ఉంటుందని చెప్పినా కదా, అది ఇప్పుడే కాల్ చేసిండు ఆయన. ఇది అప్ అండ్ డౌన్ కిరాయి ఉందన్న అన్నాడు, వస్తా అని చెప్పిన. అదే పికప్ దగ్గరికి వెళ్తున్నా. అది ఈవీ వెహికల్స్ ఉన్నాయి కదా, మన ఎలక్ట్రిక్ వెహికల్స్, అవి దింపేసినాక ఇంటికి వెళ్ళిపోయినా, స్నానం చేసి తిని ఇలా కూర్చోడం వల్ల ఆయన ఫోన్ చేసిండు. అదే వెళ్తున్నా, అక్కడికి లోడ్ వేసుకుని బయలుదేరదాం. మళ్ళీ రిటర్న్ అక్కడి నుంచి వేరే వచ్చేది ఉందంట లోడ్, అది వేసుకుని మళ్ళీ ఇక్కడికే రావాలి, కుషాగూడకి. డబల్ కిరాయి మాట్లాడుకున్నారు. లోడ్ వేసుకున్నాం మళ్ళీ. ఫ్రెండ్స్ బండ్లో లోడ్ అయిపోయింది. అదే లోడ్ వెళ్దామంటే డీసీఎం అడ్డం మెటీరియల్ ఈ గలీలా నాకు అట్లా వెయిట్ చేయించారు. నేను పెట్టే ముందు ఇది ఇన్నే ఉండే, లోడ్ అవుతుండే, కొంచెం తీసిండు. మళ్ళీ నేను లోడ్ అయ్యి బయటకు వచ్చాను, మళ్ళీ ఇన్నే ఉంటాను. మళ్ళీ అక్కడి నుంచి బ్యాగులు ఉన్నాయంట 50 kgsవి, అవి వేసుకుని రావాలి. 14 అన్నాడు, చూడాలి. నేను వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది అన్లోడ్ ప్లేస్కి వచ్చేసినాము. పొద్దున వచ్చాక ట్రాన్స్పోర్ట్ ఇది, అది ఇది ఈ బండి వెళ్ళేది TN28.
DK 8379. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే లోడ్ ఇది. ఇవి చర్రాలు ఒక్కొక్కటి 60-50 కిలోలు ఉంది. 16 ఉన్నాయంట మొత్తం. అది అన్లోడ్ అయినాక ఈ లోడ్ ఆల్రెడీ వేసేసారు. ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కుషాగూడకి. కంటిన్యూ బుకింగ్ ఫ్రెండ్స్. లోడ్ అయిపోయింది. డ్రాప్ లొకేషన్కి వెళ్తున్నాం కుషాగూడకి. ఇప్పుడు ఆ బిట్స్ కింద వస్తేమో అనుకున్నాము, పొద్దుంట అయిపోయి మళ్ళీ అయింది. క్యాబిన్లో లేపి పెట్టినాం పైకి. చాలా కష్టమైంది అది. పాప మా ఇద్దరు డ్రైవర్లు ఒకళ్ళు మీద ఉన్నారు, ఒకళ్ళు మిడిల్లో, ఒకటి కిందికి అందించిన. చాలా కష్టమైంది అది. కింద బాక్స్ ఉంటే ఏం కాకపోతుండే, బాక్స్ ఫుల్ అయిపోయింది కాబట్టి వాళ్ళు పైన పెట్టారు దానికి. ఇప్పటికైతే రిటర్న్ అవుతున్నాం అక్కడికి. ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే అప్ అండ్ డౌన్ దొరికింది, అదొకటి మంచిగా ఉంది. ఇంకా అక్కడ పోయినాక చూడాలి, మోటార్ ఏమైనా ఆన్ చేసుకుని చూడాలి. ఎలక్ట్రిక్ అయితే పోస్ట్పోన్ అయింది, 2వ ట్రిప్ ఉండే కానీ పోస్ట్పోన్ అయింది అది రేపటికి. మళ్ళీ రేపు లోడ్ వస్తుందంట అక్కడ గోదాంలో. చూడాలి ఎక్కడెక్కడ ఉంటాయి కానీ. ఉండే వల్ల ఈ నెలలో కొంచెం ఈఎంఐ కట్టే ఉంది. ఇవన్నీ 20వ తారీఖు వరకు ఈఎంఐ డబ్బులు జమ అయితే దానికి టెన్షన్ ఉండదు కొంచెం. ఇప్పుడు వెళ్ళాక అక్కడ పోటర్ ఆన్ చేయాలి. పోటర్లో కూడా ఏం రావులేదు, వర్షం పడేటట్టు ఉంది మొత్తం. మేఘం ఇక్కడంతా వర్షాలు ఉన్నాయి. మేడ్చల్ దగ్గర, బొల్లారంలో ఇంత వర్షం పడుతుంది. ఎండాకాలంలో వర్షం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే. ముందు ముందు ఎట్లుంటుందేమో. లొకేషన్ దగ్గరికి వచ్చేసినాము మనము. డ్రాప్ లొకేషన్ దగ్గర కంపెనీ దగ్గరికి. కానీ అవును ఆపే కంపెనీ ఫ్రెండ్స్. పోయిన లోపలికి ఒక్కొక్కటి 60 కిలోలు 50 కిలోలు ఉంది. కొన్ని ఇంత చిన్నగా ఉన్నాయి కానీ ఇది ఏంటంటే చర్రలు